ఏ డౌట్ అంటే ఇది భగవద్గీత అనేది పవిత్ర గ్రంథం కదా. మనం పొద్దున్నుంచి ఎన్నో పనులు చేస్తాము, ఎన్నో చేస్తాము. ఇలా కూర్చుని వినొచ్చా? స్నానం చేసే వినాలా? స్నానం చేసే కూర్చోవాలా అని అడిగిందండి. అది ఇలా కేవలం వినటానికే కాదు, ఆ తర్వాత ఏదైనా సాధనలు చేయటానికి జపం కానీ, ధ్యానం కానీ, విచారణ కానీ ఏమి చెయ్యాలన్నా కూడా స్నానంతో పని లేదు. ఎందుకనంటే ఈ స్నానం కానీ, ఈ మడి, ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినవి. కాబట్టి దేహానికి సంబంధించిన అడ్డం పెట్టుకొని భగవంతుడి గురించి తెలుసుకోకుండా మనం జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోకూడదు. మన జీవితం సార్థకం కావాలంటే పరమాత్మను తలుచుకోవాలి. 24 గంటలు తలుచుకోమంటారు, కానీ 24 గంటలు ఎవరు తలుచుకుంటారు? తలుచుకోలేరు కదా. కాబట్టి మనం ఒక 7-8 గంటలు 10 గంటలు నిద్రపోవాలి. మిగిలిన టైంలో మన పనులు ఉంటాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, వంట పను, ఇంటి పను, ఇట్లా ఏవో ఉంటాయి. కాబట్టి ఆ పనులు చేసుకుంటూ, ఆ పనులు ఏది ఆపకుండా, ఏ పని ఆపకుండా, కుటుంబాన్ని వదలకుండా, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేకుండా మీ ఇంట్లోనే మీరు కూర్చొని మీ పనులు మీరు చేసుకుంటా ఇక్కడ చెప్పినటువంటి విషయాల్ని అప్పుడప్పుడు తలుచుకుంటా ఉండండి, స్మరిస్తూ ఉండండి. లేదా అన్నిటికంటే ముఖ్యం భగవంతుడిని గుర్తు పెట్టుకుంటా ఉండండి. ఇదిగో భగవంతుడు మనకి మేలు చేస్తున్నాడని గుర్తు పెట్టుకోండి. దాంతో మనకి భక్తి ఏర్పడుద్ది. అంతేగాని స్నానాలు చేయాలా అనేటువంటి మాట మర్చిపోండి. చక్కగా వినండి. మీరు ఎప్పుడు చేయదలుచుకుంటే అప్పుడు చేసుకోండి స్నానాలు, అంతే. ఇక ఏ కాలకృత్యాలకి కూడా సంబంధం లేదు.